ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, నిఫ్టీ 500 మూవ్మెంట్ అంటే ఏంటి సార్? అసలు ఈ 50 ఇండెక్స్ ఫండ్ ని ఎందుకు ఇష్టపడుతూ ఉంటారు? బేసికల్ గా దాంట్లో మొమెంటం ఉందండి. అండ్ మొమెంటం అంటేనే అది లాస్ట్ 6 months అండ్ లాస్ట్ 12 months ప్రైస్ రిటర్న్ బేస్ గా తీసుకొని ర్యాంకులు ఇస్తారనమాట. దాన్ని మనం మొమెంటం స్కోర్ అంటాం. ఓకే, సో లాస్ట్ 6 months లాస్ట్ 12 months ఓన్లీ ప్రైస్ రిటర్న్స్, నథింగ్ ఎల్స్. దాంట్లో ఫండమెంటల్ అవేం చూడరు. బేసికల్ గా మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఎవరైనా సరే ఎలాంటి కంపెనీలు ఇష్టపడతారు? కంపెనీ ప్రాఫిట్స్ పెరుగుతూ ఉండాలి. అంటే కంపెనీస్ ప్రాఫిట్ పెరిగితే అలానే ఫ్లాట్గా ఉంది నెక్స్ట్ 10 years అలాంటి వాటికి ఇష్టపడం కదా. అంటే కంపెనీ నిరంతరం గ్రో అవుతూ ఉండాలి, అంటే కంపెనీ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతూ ఉండాలి, నిరంతరం ప్రాఫిట్ జనరేట్ చేస్తూ ఉండాలి, అండ్ కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే సొసైటీ మారుతూ ఉంటుంది. ఇది మారినప్పుడు ఇది కూడా ఆ కొత్త ఆపర్చునిటీస్ గ్రాప్ చేసేలాగా ఉండాలి. అలాంటి కంపెనీస్ లాంగ్ టర్మ్ లో నిలబడతాయి కదా. అలాంటి కంపెనీస్ ఎవరైనా ఇష్టపడతారు కదా. నాకు అలాంటి కంపెనీస్ కావాలి అంటే స్టాక్ మార్కెట్ లో ఎత్తుకోవడం చాలా కష్టం విడిగా. కానీ అదే మొమెంటం మనం క్యాప్చర్ చేసాం. మొమెంటం అని అనుకుంటే, మొమెంటం అంటే ఏంది? ప్రైస్ బాగా మూవ్ అయ్యే స్టాక్స్ అని. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ప్రైస్ మూవ్ అవ్వాలంటే ఇప్పుడు మనం చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ మొత్తం దాంట్లో ఉంటాయి. ఏమేమి ఉంటాయి దాంట్లో? ఆ కంపెనీస్ ఖచ్చితంగా ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు, అవి మంచి ప్రాఫిట్ మేకింగ్ చేసే కంపెనీస్ అయి ఉంటాయి. అంటే సొసైటీ తగ్గట్టు ఆ కంపెనీస్ కొత్త కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తూ ఉంటారు, అట్లా ముందు పోతా ఉంటాయి అనమాట. అందుకనే అవి ముందు పోతుంటాయి అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు రిటైల్ ట్రెండ్ మనం చూసాం అనుకోండి, టాటా వాళ్ళది. ఒకప్పుడు జస్ట్ క్లాత్ షోరూమ్స్ అవి, తర్వాత జూడియో అని చెప్పేసి అఫోర్డబిలిటీ పట్టుకొచ్చారు, దాంతో అది మంచి హాట్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా జూడియో బ్యూటీ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, డైమండ్స్ అవి పట్టుకొస్తున్నారు, ఫ్యాషన్ జ్యువెలరీ పట్టుకొస్తున్నారు. అంటే అఫోర్డబిలిటీ బేస్ గా తీసుకుని వీటన్నిటిని బిల్డప్ చేసుకుంటూ పోతున్నారు. అంటే సొసైటీలో ఉన్న మార్పులు తగ్గట్టు వీళ్ళు రిడిజైన్ అవుతున్నారు. మేము బిగిన్ చేసింది క్లాత్ స్టోరింగ్ కదా అని చెప్పేసి వాళ్ళు స్టిక్ అవ్వట్లేదు కదా. సో డెఫినెట్ గా అలాంటి ముందు పోతా ఉంటాయి కదా. అంటే మీకు తెలుసు లాస్ట్ 2 years లో ట్రెండ్ ఆల్మోస్ట్ 5 times పెరిగింది. 5 times పెరిగింది. అలా పెరిగబట్టి మనం క్యాప్చర్ చేయాలనుకోండి, ఇలాంటి మూమెంట్ దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ అనేది అన్నిట్లో ఉంది, మూమెంటం ఉన్న ప్రతి ఇండెక్స్ లో అది ఉంది. లాస్ట్ కి నిఫ్టీలో జరిగింది, నిఫ్టీ టాప్ 50కి వచ్చింది స్టాక్. ఇప్పుడు ట్రెండ్ లాంటి మంచి గ్రోత్ పాసిబిలిటీ ఉన్న స్టాక్ లిస్ట్ నాకు గ్యాదర్ చేయాలి అంటే షార్ట్ కట్ లో ఎలాంటి ఇండెక్స్ చూసుకోవచ్చు అంటే నువ్వు మూమెంటం వెళ్ళి చూసుకోవచ్చు. నువ్వు మూమెంటం ద్వారా ఏంటంటే మంచి ఎక్స్పాండ్ అయ్యే కంపెనీస్, ప్రాఫిట్ బాగా వచ్చే కంపెనీస్ మనం తీసుకోవచ్చు అనమాట. వీళ్ళు ఏంటంటే ఎవ్రీ 6 months ఒకసారి రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి నిరంతరం ప్రైస్ బాగా మూవ్ అయ్యే వాటికి ఇండైరెక్ట్గా ప్రైస్ బాగా మూవ్ అవుతుందంటే మీనింగ్ ఏంటి? కంపెనీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు అంటే ప్రాఫిట్లో ఉంటున్నాయి, అంటే కొత్త గ్రోత్ ఆపర్చునిటీస్ గ్రాప్ చేస్తున్నారు అని అర్థం. అలాంటి కంపెనీస్ లిస్ట్లో నువ్వు ఉండాలి అనుకుంటే నువ్వు ఓన్గా ఎత్తుకు పట్టుకునే బదులు ఈ ఇండెక్స్లో ఉంటే బెటర్ కదా. ఇండెక్స్లో ఒకేసారి 50 స్టాక్స్ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే నిఫ్టీ టాప్ 500లో ఉంచి బెస్ట్ మూమెంట్ ఉన్న 50 స్టాక్స్ లిస్ట్ కలెక్ట్ చేస్తారు. యాక్చువల్గానే ఈ 50 మీన్స్ ఫ్యూచర్ లీడర్స్. ఈ 50 కంపెనీస్ మీన్స్ ఫుల్ ఎక్స్పాండ్ అయ్యే కంపెనీస్, సేల్స్ బాగా పెరిగే కంపెనీస్. ప్లస్ 6 నెలల కోసం రీబ్యాలెన్స్ చేస్తారు, ఇందులో ఏమైనా తగ్గుతున్నాయి అని. తగ్గే వాటిని డిలీట్ చేసేసి మళ్ళీ పాజిటివ్ పెరిగే వాటిని లోడ్ చేస్తున్నారు. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇండియాలో ఎప్పుడు కూడా బుల్ మార్కెట్స్ ఎక్కువ ఉంటాయి. బేర్ మార్కెట్స్ హార్డ్లీ ఎవ్రీ 5 years ఒకసారి అలా డిప్ వచ్చి మళ్ళీ విత్ ఇన్ 1 year రికవర్ అవుతుంటది. అందుకని లాంగ్ టర్మ్ లో ఇండియాలో బుల్ మార్కెట్స్ ఎక్కువ. బుల్ మార్కెట్ లో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఇండెక్స్ ఏంటంటే మొమెంటం ఇండెక్స్ అనమాట. అందుకని మన దగ్గర పోర్ట్ఫోలియో ఖచ్చితంగా మొమెంటం లేదా ఆల్ఫా ఇలాంటి ఇండెక్స్ ఉంచుకోవటం ద్వారా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇండివిజువల్గా వెళ్ళి ఒక్కో స్టాక్ కలెక్ట్ చేసుకుంటూ వాటి స్టోరీస్ని ట్రాక్ చేసుకుంటూ వాటి రిజల్ట్స్ ట్రాక్ చేసుకుంటూ మనం వీటిని ఇన్డెప్త్ అనాలిసిస్ చేసే బదులు రెడీమేడ్గా అవైలబిలిటీ ఉన్న మొమెంటం లేదా ఆల్ఫా ఇండెక్స్ లో పెట్టామనుకోండి, వాటన్నిటి మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మిడ్ క్యాప్ 150లో మొమెంటం దొరికిద్ది, అండ్ టాప్ 200లో మొమెంటం దొరికిద్ది, టాప్ 100లో మొమెంటం దొరికిద్ది. బోల్డ్ ఇండెక్స్ ఉన్నాయి రేపట్లో. ఓకే, ఏదో ఒక మొమెంటం లేదా ఆల్ఫా ఉన్న ఇండెక్స్ పట్టుకోండి, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఇండియాలో ఫ్యూచర్ లీడర్స్ కాబోయే కంపెనీస్ లిస్టులు పెడుతున్నాం అనమాట. ఫుల్ ఎక్స్పాండ్ చేస్తున్న కంపెనీ లిస్టులో మనం పెడుతున్నాం, ఫుల్ సేల్స్ ఎక్స్పాండ్ అవుతున్న కంపెనీ లిస్టులో పెడుతున్నాం. సో సేఫ్ అండ్ సెక్యూర్గా మనం ఒకేసారి 50 కంపెనీస్ కాబట్టి 1-2 ఫ్లాప్ అయినా మనకు అంత పెయిన్ ఉండదు అనమాట. పైగా బుల్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, ఇదే వస్తుంది. అందుకని ఇండియాలో బెస్ట్ పిఎంఎస్ రిటర్న్స్ బీట్ చేయాలన్నా, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ వాళ్ళు బీట్ చేద్దాం అనుకున్నా, ఈవెన్ ఇండియాలో బెస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ బీట్ చేద్దాం అనుకున్నా, మీకు షార్ట్ కట్ రూట్ ఏదైనా ఉందంటే డెఫినెట్గా అది మొమెంటం. అది చాలా ఈజీ రూట్ అనమాట అది. అందుకని ఐ లైక్ ద మొమెంటం. అందుకని మీరు
లాంగ్ టర్మ్ లో ఉంచుకోవాలన్నా షార్ట్ టర్మ్ లో ఉంచుకుందాం అనుకున్నా సరే మొమెంటం ఇండెక్స్ ఏదో ఒకటి ఉంచుకోండి. అంటే ఇప్పుడు రీసెంట్ గా నిఫ్టీ 500 మొమెంటం 50 ఇండెక్స్ లాంచ్ చేశారు కాబట్టి మనం అది తీసుకోవచ్చు. ఒకవేళ అంతకు ముందు మీరు నిఫ్టీ 200 మొమెంటం 30లో పెట్టినా లేదా నిఫ్టీ 150 మొమెంటం 50లో పెట్టినా అవి కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. మొత్తానికి మొమెంటం లో మీరు ఉన్నారు అంటే బెస్ట్ స్టాక్స్ లో ఉన్నట్లెక్క. ఆ బెస్ట్ స్టాక్స్ ఏంటంటే ఎక్స్పాండ్ చేసే స్టాక్ లిస్ట్. సో దోస్ ఆర్ గుడ్ వన్ బయటకు. సో ఈ 50 ఇండెక్స్ ఫండ్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏముంటాయి? నేను వాళ్ళు రీబ్యాలెన్స్ చేస్తారు ఎవ్రీ 6 months ఒకసారి. అందుకని ఏదైనా మూమెంట్ ఆగిపోయింది అనుకోండి, ప్రైస్ ఫ్లాట్ అయినా కింద పోయినా అంత పోటీ ఇచ్చే వాటిని రీప్లేస్ చేస్తారు. అందుకే స్టాక్స్ నిరంతరం మారుతా ఉంటాయి, బెస్ట్ స్టాక్సే ఉంటాయి మన దగ్గర. పైగా మెయింటెనెన్స్ ఆర్ టోటల్లీ ఫ్రీ. రెండోది ఇది ప్యాసివ్ చేసుకోవచ్చు, మన ప్రొఫెషన్ మనం చేసుకుంటూ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. అందుకని మన ఓన్ గా స్టాక్ పిక్ చేసుకొని బోల్డ్ అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని పడ్డప్పుడు ఎక్కువ పెయిన్ భరించే బదులు ఇలాంటి ఇండెక్స్ లో దాంట్లో పెట్టామనుకోండి, మనకి ఇండియాలో ద బెస్ట్ కంపెనీస్ 50లో పెట్టినట్లెక్క. మనం చేయాల్సిన మన ప్రొఫెషన్ మనం చేసుకుంటా ఉంటాం. ఎవ్రీ మంత్ మన దగ్గర మిగిలిపోయిన అమౌంట్ దీంట్లో పెట్టుకుంటూ పోవటం ద్వారా లాంగ్ టర్మ్ లో బెస్ట్ గెయిన్ చేసుకోవచ్చు. ఈవెన్ బిఫోర్ కోవిడ్ 10 years మనం చూసుకున్నా, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత లాస్ట్ 10 years చూసుకున్నా సరే బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇండెక్స్ రిటర్న్స్ ఏమైనా ఉంది అంటే డెఫినెట్ గా ఇట్ షుడ్ బి ఆల్ఫా లేదా మొమెంటం ఇండెక్స్. అందుకని అందులో పెడతం ద్వారా ఎక్స్పెన్స్ రేషియో తక్కువ, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు బయటికి పోవచ్చు. అంటే లాంగ్ టర్మ్ లో యావరేజ్ మీద నీకు ఒక 20-25% ఈజీగా వచ్చే ఇండెక్స్ ఏంటంటే ఇది ఒకటే అనమాట. అందుకని బెస్ట్ ఇండియాస్ కంపెనీలో ఎప్పుడు నువ్వు నిరంతరం ఉండాలి అంటే ఈ ఇండెక్స్ పెడితే ఉండొచ్చు నువ్వు ఆటోమేటిక్ గా. అవేంటి మన పేరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన ఫ్రెండ్ అంటే మనం రోజు చూస్తున్నాం కాబట్టి కళ్ళ ముందు అటు B2C కదా, అంటే బిజినెస్ టు కస్టమర్ కంపెనీ కాబట్టి మనకు అర్థమైంది. నీకు B2B అయితే ఎప్పటికీ అర్థం కాదు కదా, బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, బిజినెస్ టు బిజినెస్. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ మనం టచ్ చేయలేము, మనం చూడలేము. అలాంటి కంపెనీస్ అంటే మనకి ఎప్పుడు తెలియదు. అందుకని ఈ ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఏంటంటే అలాంటివి ఉన్న B2B బిజినెస్ మోడల్స్ అయినా B2C బిజినెస్ మోడల్ అయినా అన్నిటి మనం ట్రాక్ చేస్తుంది. మొత్తానికి అయితే ప్రైస్ రిటర్న్స్ నే ట్రాక్ చేసుకుంటా బద్దు లాస్ట్ 6 months లాస్ట్ 12 months అనమాట. ఇండియాలో బుల్ మార్కెట్స్ ఎక్కువ ఉంటాయి. సో న్యాచురల్ చాయిస్ అది. అంటే అడ్వాంటేజ్ వచ్చేసి మెయిన్ ఎవ్రీ 6 months కి రీబ్యాలెన్సింగ్ ఫ్రీ, ప్లస్ ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటాయి ఇండెక్స్ ఫండ్స్ కి. అండ్ మూడోది మొమెంటం ఇస్ ద బెస్ట్ మనీ మేకింగ్ టెక్నిక్ ఇన్ బుల్ మార్కెట్స్ లో. ఇండియాలో బుల్ మార్కెట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని హిస్టారికల్ డేటా చూసుకున్నా, కరెంట్ మార్కెట్ చూసుకున్నా, ఫ్యూచర్ రిఫరెన్స్ చూసుకున్నా సరే ఇండియా జీడిపి గ్రోత్ బాగుంది, 8% గ్రోత్ కాబట్టి ఇందులో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ETFs, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ETFs అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.